వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై అయితే ఆయన సోదరి ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల అయితే మాత్రం రోజుకు ట్వీట్ చేస్తూ జగన్ అయితే మాత్రం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఎందుకంటే గతంలో జరిగినటువంటి పొరపాట్లు అవ్వచ్చు, లేకపోతే ఆమెకి వైసీపీలో జరిగినటువంటి పరాభవం అవ్వచ్చు, ఒక విధంగా చెప్పాలంటే ఆస్తుల పంపకంలో ఏమైనా విభేదాలు ఉండొచ్చు. కానీ ఈ మధ్య కాలంలో అయితే మాత్రం ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత వైఎస్ షర్మిల అయితే మాత్రం జగన్ని రోజుకొక ట్వీట్ తోటి మాత్రం ఇబ్బందులకు గురిచేసింది. ఓ పక్క ప్రభుత్వంపై పోరాడకుండానే, కూటమి ప్రభుత్వంపై పోరాడకుండానే ఆమె జగన్ అయితే మాత్రం టార్గెట్ చేస్తూ రోజుకి ఏదో ఒక అంశం మీద ట్వీట్ చేస్తూనే ఉంది. అయితే ఎట్లా అంటే ఒక విధంగా చెప్పాలంటే గతంలో కూడా కడప పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్నటువంటి తరుణంలో షర్మిల అయితే మాత్రం ఒక పక్క జగన్ని టార్గెట్ చేసింది, మరో పక్క బాబాయి హత్య కేసులో ఆయన కూతురు వివేకానంద కూతురు సునీత కూడా అక్కడ ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొని జగన్ అయితే మాత్రం తీవ్ర విమర్శలు గుప్పించడం జరిగింది జగన్పై. ఈ విధంగా సోదరులే, అంటే ఒకే ఇంట్లో ఉన్నటువంటి సోదరులు తనపై ఒక విధంగా చెప్పాలంటే జగన్కి అయితే మాత్రం ఒక మింగుడు పడినటువంటి అంశం. మరోపక్క షర్మిల ఈ విధమైనటువంటి విమర్శలు చేస్తున్న కుటుంబ సభ్యులనే తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. పక్క ఢిల్లీలో చేసినటువంటి దీక్ష ఏదైతే ఉందో దానిపై కూడా షర్మిల వ్యంగ్యంగా ఆమె కామెంట్ చేయటం జరిగింది. వినుకొండ హత్య జరిగిన తర్వాత ఏపీలో జరుగుతున్నటువంటి హత్యలపై ఢిల్లీలో దీక్ష చేశావు, కానీ గతంలో జరిగినటువంటి హత్యలపై కూడా ఎందుకు నువ్వు స్పందించలేదని చెప్పేసి షర్మిల అయితే మాత్రం ట్వీట్ చేయటం జరిగింది. మరోపక్క బాబాయి హంతకుల్ని ఎందుకు గుర్తించలేకపోయావు ఇప్పుడు వరకు అని చెప్పేసి మరో అంశాన్ని ట్యాగ్ చేస్తూ ఆమె ట్వీట్ చేసింది. ఇలా ఒక్కొక్క అంశాన్ని అయితే మాత్రం ఆమె జగన్ను టార్గెట్ చేస్తూ చేసినటువంటి అంశాలు అయితే మాత్రం అటుపక్క వైసీపీని అలాగే కుటుంబ సభ్యులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ తరుణంలోనే షర్మిల అయితే మాత్రం ఒక విధంగా ప్రభుత్వంపై పోరాడకుండా, ప్రభుత్వాన్ని విమర్శించకుండా కూటమి ప్రభుత్వాన్ని జగన్నే టార్గెట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి కొంతమంది అయితే మాత్రం రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్నారు. ప్రతిరోజు ఏదో ఒక అంశం మీద, అంటే ఒక విధంగా చెప్పాలంటే వినుకొండ హత్య గురించి ఢిల్లీలో ధర్నా చేశావు, అలాగే బాబాయ్ హత్య గురించి నువ్వు ఎందుకు పట్టించుకోవని చెప్పేసి గతంలో ఎన్నికల్లో కూడా షర్మిల అవ్వచ్చు, లేకపోతే వివేకానంద రెడ్డి కుమార్తె సునీత కూడా ఆరోపణల నేపథ్యంలో జగన్ అంటే ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మరో పక్క ఏ విధంగా విమర్శించాలని, ఒక పక్క కాంగ్రెస్కి దగ్గర అవ్వాలని చేస్తున్నటువంటి ప్రయత్నాలు అయితే మాత్రం ఒక షర్మిల ఒక కాంగ్రెస్ పార్టీలో ఉండి ఒక వేదికని ఏర్పాటు చేసుకొని, కాంగ్రెస్ పార్టీ అనేటటువంటి ఒక వేదికని ఏర్పాటు చేసుకొని జగన్ అయితే మాత్రం టార్గెట్ చేస్తోంది అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. మరోపక్క పిసిసి అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఏ పార్టీని కూడా విమర్శించకుండా జగన్నే టార్గెట్ చేస్తూ జగన్ పైనే తాము పోరాటం అనే విధంగా ఆమె వ్యాఖ్యలు అయితే ఉన్నాయి. ఓ పక్క లోటస్ పాండ్ అవ్వచ్చు, లేకపోతే మిగిలినటువంటి ఆస్తుల పంపకాల్లో కూడా కొంత వాటాలు అవ్వచ్చు. కానీ అప్పుడు షర్మిల కుమారుడి వివాహ మహోత్సవం అప్పుడు కూడా గతంలో ఎంగేజ్మెంట్కి అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. తర్వాత వివాహానికి అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి హాజరు కాకపోవడం కూడా వాళ్ళ కుటుంబ సభ్యులైతే మాత్రం చర్చించుకున్నటువంటి అంశం. మరోపక్క వైసీపీలో కూడా ఈ అంశంపై చర్చించుకున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఇద్దరు అన్నా చెల్లెల మధ్య ఉన్నటువంటి ఈ యొక్క విభేదాలు ఏవైతే ఉన్నాయో వాటిని టార్గెట్ చేసుకుంటూ రాజకీయంగా విమర్శలు గుప్పిస్తుందని చెప్పేసి కొంతమంది అయితే మాత్రం ఆరోపిస్తున్నారు. మొత్తానికైతే మాత్రం షర్మిల ఈ మధ్యకాలంలో జగన్ను టార్గెట్ విమర్శిస్తున్నటువంటి ఈ యొక్క సోషల్ మీడియా వేదికగా చేస్తున్నటువంటి ఈ ట్వీట్లు అయితే మాత్రం ఒక విధంగా రెండు కుటుంబాల్లో కూడా తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మరోపక్క వైసీపీకి అయితే మాత్రం మింగును పడినటువంటి అంశం.